మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ సహాయం చేసి మీ ప్రతి అవసరతలను తీర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుడి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సామెతల గ్రంథములో దేవుని పిల్లలు ఆయన యందల భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలుల చేత నింపబడతామని పరిశుద్ధ గ్రంథము తేట తెల్లంగా మనకు అనేకమైన పర్యాయాలు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలమని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనం దీవించబడతామని, చెడుతనమును అసహించుకున్నట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనాన్ని అసహించుకున్నట్లని, ఇలాగా దేవుని యందులో భయభక్తులు కలిగి ఉండడం అది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఎన్నో దీవెనల చేత, ఎన్నో ఆశీర్వాదాల చేత నింపబడతాడని దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కనుక ఈ సామెతల్లో చూస్తున్నాం, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని. కనుక ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందల భయం మనకు కలిగి ఉంటే, మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి మేలులు మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన కృపచేత ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని కృప మన మీద అధికంగా ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన కృప ఉంటుంది. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 103వ కీర్తన 11వ వాక్యం, 103వ కీర్తన 11వ వాక్యం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని కృప మన మీద అధికంగా ఉంటుంది. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. భయము ప్లస్ భక్తి, భయభక్తి. దేవునికి భయపడుతూ నమ్మకంగా భక్తిని మనం కలిగి ప్రభు సన్నిధానంలో విధేయత కలిగి చక్కగా దేవుని యందల భయము కలిగి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన ఎడల తన కృపని హెచ్చుగా అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ కీర్తనకారుడైన దావీదు చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తన యందు భయభక్తులు గలవారు ఎడల ఆయన కృప అంత అధికంగా, ఆకాశము కంటే ఉన్నతమైనది దేవుని కృప. అలాంటి ఉన్నతమైనటువంటి కృపచేత వారిని నింపుతాడు అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారి మీద ఆయన కృప ఆయన అనుగ్రహిస్తారు. దేవుని ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన మన ఎడల జాలి పడతాడు. 103వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. ఆయన జాలి పడతాడు. మనకున్న కష్ట సమయంలో, మనకున్న ఇబ్బందులు, మనకున్నటువంటి ఇరుకుల్లో,
మన ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయనందులో భయభక్తులు కలిగి ప్రతి దినము కనిపెట్టి దేవుని ఎదుట ప్రార్థన చేసి ఎంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మన ఎడల అనేకమైనటువంటి కార్యాలు చేసే విషయంలో దేవుడు ఎప్పుడు తన ప్రేమను, తన కనికరాన్ని, తన జాలిని మన ఎడల కనుపరుస్తూ ఉంటాడు ఆయన. అందుకనే దేవుడు మన మీద జాలి పడతాడు ఎప్పుడంటే ఆయన యందల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు భక్తులైన వారందరి ఎడల ఎలాంటి జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నాడో, వారికున్న కష్టకాలంలో, వారికున్న ఇబ్బందుల్లో, వారు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అలాంటి వారిని ఎలా విడిపించాడో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కృపచేత నింపబడతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన ఎడల జాలి పడతాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే 33వ కీర్తన 19వ వాక్యం 33వ కీర్తన 19వ వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచూ ఉంటుందని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, ఆయన యందల భయభక్తులు కలిగిన వారిని దేవుడు దృష్టించి చూస్తాడు. దేవుని ప్రియులారే, యెషయా గ్రంథంలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని చక్కటి మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం మధ్యలో చదువుతున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దైవ భయం. ఎవరైతే దేవునికి భయపడతాడో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. చూసారా అంత చక్కటి మాట, నా మాట విని వణుకుచుండునో. ఎవరైతే దైవ భయం కలిగి భయభక్తులు కలిగి ఉంటారో, నా మాటకి విధేయత కలిగి నడిపించబడతారు, నేను వానిని దృష్టించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు ప్రభు. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, దేవుని యందల విశ్వాసంతో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాడు. అందుకనే భక్తుడు దావీదు కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు 33వ కీర్తన మనం చూసుకుంటున్న మాటలు అవే కదా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచును. కనుక దేవుని పిల్లలు ఈ యొక్క మన దైనందిన జీవితాల్లో మరింత ఎక్కువ భక్తి భావముల చేత నడిపించబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో చూస్తాం, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండని, నీ మట్టుకు నీవు భక్తిని కాపాడుకో అని. కనుక ఈ కడవరి దినాల్లో ఎవరొక వారిగా మన భక్తి జీవితాలను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. కనుక ఆయన యందల భయభక్తులు మనం కలిగి ఉండాలి. ఆయన యందల మనం భయం కలిగి ఉండాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవునికి ఎప్పుడు దూరం అయిపోకుండా ఎప్పుడు కూడా ఆయనకి సమీపంగా మనం నడిచే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు కనుదృష్టి మన మీద ఆయన నిలుపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియులారా, అలాంటి కనుదృష్టి మన మీద కలిగి ఉండాలంటే మనం ఎప్పటికీ దేవుని మాటకి విధేయత కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడిపించబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి చేత ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యెడల దేవుడు అధికమైనటువంటి మేలుల చేత తృప్తిపరుస్తాడు. అధికమైన మేలుల చేత ఆయన నింపుతాడు. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 31వ కీర్తన 19వ వాక్యం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, దేవుని ద్వారా మేలులు పొందుకుంటాం. ఆయన యందల భయభక్తులు కలిగిన వారి యెడల దేవుడు అనేకమైనటువంటి మేలుల చేత నింపుతాడు. ఆయన మేలులు దాచి ఇస్తాడు.
మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మన ఎడల ఘనమైన కార్యాలు చేస్తాడు. ఇది మా వల్ల కాదు, ఇది మేము చేయలేము అనుకుంటున్నప్పుడు ఆయన మన పక్షానుండి కార్యాలన్నీ సఫలపరుస్తాడు. ఒక్కొక్క సమయంలో మనం ఆశ్చర్యపోతాం, ఇది నిజంగా ఈ కార్యం నేను చేయగలనా, నేను చేయలేను అనుకున్నానండి, దేవుడు నా పక్షానుండి నా ఎడల ఘనమైన కార్యాలు చేయించాడని మన సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు మేలులను దాస్తాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు యోసేపుకి మేలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రధానిగా అతను నిలవబెట్టినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, యోసేపు అలాగే యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక మోసే తర్వాత నాయకత్వాన్ని దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఎందువల్లంటే భయభక్తులు కలిగిన వారు కనుక. దేవాది దేవుని పిల్లలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు అధికమైనటువంటి మేలుల చేత నింపుతాడు. కనుక దేవుని పిల్లలంగా మన జీవితంలో దేవునికి భయపడి భక్తిని కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ కుడి ఎడమలకి తొలగిపోకుండా లోకంలో కలిసిపోకుండా నమ్మకంగా ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమల మధ్యనే దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన ఎడల అధికమైనటువంటి మేలుల చేత మన హృదయాల్ని నింపి తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరగా దేవుని పిల్లలారా, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలన్నీ కూడా తీరుస్తాడైన. వాక్యంలో సామెతల గ్రంథంలో చూస్తాం, భక్తిహీనుల ఆశ భంగమైపోతుందని. కనుక ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? తీరుస్తాడు. వాక్యంలో చూసుకున్నట్లయితే 145వ కీర్తన 19వ వాక్యం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూసారా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వారి ప్రతి అవసరత, ప్రతి కోరికలను ప్రభువు నెరవేరుస్తారు. ఈరోజు కాకపోయినా రేపైనా. కనుక దేవుని పిల్లల భయభక్తులు కలిగి కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా తప్పనిసరిగా మన ఎడలను మేలులు చేస్తారు. అంత మాత్రమే కాదు, మన కోరికలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారు. ఆయన మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకి తగిన జవాబును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక రాయబడింది, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని పిల్లలారా కోరికలన్నీ తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థనలకి తగిన విశేషమైనటువంటి కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. తన విశేషమైనటువంటి కృప మన ఎడల కనుపరుస్తారు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన కనుదృష్టిని ఎప్పుడు మన మీద ఆయన నిలుపుతూనే ఉంటాడు. ఆయన రెక్కల నీడలో ఆయన మనల్ని నడిపిస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం కలిగి ఉందాం, ఆయన యందు నమ్మకం కలిగి ఉందాం, ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ప్రభు కోసం ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి కృపాక్షేమాల చేత నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ ప్రియులు దేవా, ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచి నా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోవాలని తీర్మానించుకుంటున్నారో వారందరి ఎడల నీ కృపల చేత నింపండి. వారి కోరికలన్నీ కూడా మీరు నెరవేర్చండి. వారి ఎడల మేలులు జరిగించండి. ఘనమైన కార్యాలు వారి జీవితంలో నెరవేరినట్లుగా సహాయం చేయండి. ఈ వర్తమానాలు మీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. కనుక ఈ వర్తమానం వింటున్న అయ్యా ప్రతి ఒక్కరూ నీ యందులో భయభక్తులు కలిగి అయ్యా నమ్మకంగా ముందుకు సాగిపోనట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున దరి ప్రార్థనడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.